ఈరోజు 3 లక్షల ఇళ్లను పూర్తి చేసి సామూహిక గృహప్రవేశాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టి ఒక కొత్త చరిత్ర దీని ద్వారా సృష్టించింది. 2014-19 చూసినప్పుడు సొంతింటి కళ నెరవేర్చేందుకు అప్పట్లో పట్టణాల్లో అయితే 1.5 సెంటు, గ్రామాల్లో 2 సెంట్లు జాగాలు పట్టాలు ఇచ్చి ఆ రోజు పేదల పెన్నిధిగా చంద్రబాబు నాయుడు గుర్తింపు పొందితే, తర్వాత అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం దాన్ని 1 సెంటుకు పరిమితం చేసి పేదల ద్రోహిగా మిగిలిపోయిన విషయం కూడా రాష్ట్ర ప్రజలకు అంతా తెలుసు. 2014-19లో టిట్కోతో కలిపి సుమారుగా 12 లక్షల గృహాలను పూర్తి చేసి పేదలకు అందించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 30 లక్షల ఇళ్ళు ఇస్తాం పేదలకు అని చెప్పి ప్రగల్భాలు పలికి అందులో కనీసం 5 సంవత్సరాల్లో 3 లక్షల ఇళ్ళు కూడా ఇవ్వకుండా ఒక కొత్త చరిత్ర సృష్టించినట్టు గనుడు జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్ లబ్ధిదారులకు సుమారుగా 920 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి గద్దె దిగిపోయారు. మేము ఇల్లు కాదు ఊళ్ళో నిర్మిస్తామని చెప్పి పెద్దగా స్టంట్లు కొట్టి మరి అక్కడ ఏమి లేకుండా మరి నీటిలో మునిగిపోయే ప్రాంతాల్లో గుట్లల్లో ఏమాత్రం నివాసానికి యోగ్యం కాని ప్రదేశాల్లో మరి లేఅవుట్లు వేసి దాంట్లో ఒక భారీ దోపిడీ శ్రీకారం చుట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. సుమారు 7,500 కోట్ల రూపాయలను ఆ 1 సెంటు జాగా లేఅవుట్ల ద్వారా దోపిడీకి తెరతీసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం.